నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. సోషల్ మీడియా ప్రపంచం ప్రతి ఏడాది కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఒకప్పుడు ఆకర్షణీయమైన ఫోటోలు, ట్రెండింగ్ పాటలు, భారీ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల కంటెంట్దే హవా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతుంది. సాధారణంగా తీసిన వీడియో కూడా మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటుంది. పెద్దగా పరిచయం లేని క్రియేటర్కి కూడా భారీ ఆడియన్స్ను ఏర్పరుస్తుంది. అంతేకాదు, సోషల్ మీడియా ఇప్పుడు కాలక్షేపం చేసే ప్లాట్ఫామ్గా మాత్రమే ఉండట్లేదు. ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా, ప్రోడక్ట్ కొనాలన్నా, కొత్త ప్రదేశం గురించి తెలుసుకోవాలన్నా చాలామంది ముందుగా సోషల్ మీడియాలోనే వెతుకుతున్నారు. మరి 2026లో సోషల్ మీడియా తీరును మార్చుతున్న 5 కీలకమైన అంశాలేంటో తెలుసా? ఒక్కసారి చూడండి. ఫస్ట్ది, పర్ఫెక్షన్ కంటే సహజత్వానికే విలువ పెరుగుతుంది. అంటే గతంలో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలంటే ఫోటో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి, మంచి లైటింగు, పర్ఫెక్ట్ యాంగిల్, ఇలా ఎడిటింగ్, ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు అంతగా కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ కంటే నిజ జీవితానికి దగ్గరగా కనిపించే పోస్టులనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంచెం బ్లర్గా ఉన్న ఫోటో కావచ్చు, ఒక్క ప్రయత్నంలో రికార్డు చేసిన వీడియో కావచ్చు, ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నాయి. క్రియేటర్లు కూడా తమ జీవితంలోని చిన్న చిన్న పొరపాట్లు, సాధారణ క్షణాలను దాచకుండా చూపిస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను అనేదానికంటే నేను నిజంగా ఎలా ఉన్నాను అనేదే ముఖ్యమవుతుంది. ఇక రెండోది, భారీ ఫాలోయింగ్ లేకపోయినా గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎదగాలంటే లక్షల్లో ఫాలోవర్లు ఉండాలనే ఒక భావన ఉండేది. కానీ ఇప్పుడు రికమెండేషన్ సిస్టమ్స్ వల్ల కొత్తగా వచ్చిన చిన్న క్రియేటర్ల కంటెంట్ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరుతుంది. మీకు కొన్ని వందల మంది ఫాలోవర్లు ఉన్నా కూడా మీ కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే ఒక్క వీడియోతోనే వేలల్లో లక్షల్లో వ్యూస్ రావచ్చు. కొన్నిసార్లు రోజులు వారాలు కష్టపడి రూపొందించిన కంటెంట్ కంటే ఎలాంటి ప్లాన్ లేకుండా సరదాగా రికార్డ్ చేసిన చిన్న వీడియోనే ఎక్కువగా వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు పేరు కంటే కంటెంట్కి, ఫాలోవర్ల సంఖ్య కంటే ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానానికి ప్రాధాన్యం పెరిగింది. ఇక మూడో ట్రెండ్, సమాచారం కోసం కూడా సోషల్ మీడియానే ఆశ్రయించడం. మీరు ఒక కొత్త రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అది ఎలా ఉంది, ఎక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత, వాతావరణం ఎలా ఉంటుంది, లేదా కొత్త ప్రదేశానికి వెళ్తే ఏం చూడాలి, ఏ హోటల్ బాగుంటుంది, ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలోనే సమాధానాలు వెతుకుతున్నారు. ముఖ్యంగా వీడియోల వల్ల విషయం మరింత ఈజీగా అర్థమవుతుంది. ఒక రెస్టారెంట్ పేరు చదవడం కంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి తన అనుభవాన్ని వీడియోలో చూపిస్తే మనకే నేరుగా చూసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే సోషల్ మీడియా క్రమంగా వినోద వేదిక నుంచి సమాచారాన్ని వెతికే ఒక సాధనంగా కూడా మారుతుంది. ఇక ఫోర్త్ వన్, ఏఐ పెరుగుతున్న కొద్దీ ఒరిజినాలిటీ విలువ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫోటోలు కావచ్చు, వీడియోలు, స్క్రిప్ట్లు, క్యాప్షన్లు, ఇలా దాదాపు ఏ కంటెంట్నైనా చాలా తక్కువ టైంలో తయారు చేయవచ్చు. దీంతో క్రియేషన్ అనేది గతంలో కంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడే అసలు పోటీ మొదలవుతుంది. అందరూ ఒకే రకమైన ఏఐ టూల్స్ ఉపయోగిస్తే కంటెంట్ కూడా ఒకేలా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఇకపై కేవలం అందంగా కనిపించే పోస్ట్ సరిపోదు. మీ సొంత అనుభవం, ప్రత్యేకమైన హ్యూమర్, మాట్లాడే స్టైలు, ఆలోచించే విధానం, చివరికి చిన్న చిన్న సహజమైన తప్పులు కూడా మీ కంటెంట్కి ఒక ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఏఐ కంటెంట్ను తయారు చేయగలదు, కానీ మీ వ్యక్తిత్వాన్ని మాత్రం అది తయారు చేయలేదు. ఇక ఐదో మార్పు ఏంటంటే, ఇప్పుడు ఒక క్రియేటర్ వేసుకున్న షూస్ నచ్చినా, ఒక గ్యాడ్జెట్ వీడియో చూసినా, ఒక మేకప్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నా వెంటనే అది ఎక్కడ దొరుకుతుందో, ఎలా కొనాలో వెతకడం అనేది చాలా సాధారణమైపోయింది. అంటే క్రియేటర్లు కేవలం మనల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, మన కొనుగోలు నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారు. అయితే ప్రతి రికమెండేషను నిజమైన అనుభవంతోనే వస్తుంది అనుకోకూడదు. అది పెయిడ్ ప్రమోషనా, అది వ్యక్తిగత అభిప్రాయమా, లేక నిజమైన రివ్యూనా అనేది కూడా మనమే గమనించాలి. దానికి మొత్తానికి చూస్తే 2026 సోషల్ మీడియా మనకు ఒక కొత్త విషయాన్ని చెబుతుంది. అదేంటంటే ఫాలోవర్ల కంటే కంటెంట్ అనేది ముఖ్యమైనది, పర్ఫెక్షన్ కంటే సహజత్వం అనేది ముందొస్తుంది, అండ్ సెలబ్రిటీలతో పాటు సామాన్య క్రియేటర్లకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. సమాచారం కోసం సోషల్ మీడియానే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఏఐ కంటెంట్ పెరుగుతున్నా కూడా ఒరిజినల్ కంటెంట్కి విలువ మాత్రం అస్సలు తగ్గట్లేదు.
చివరికి సోషల్ మీడియా నుంచి షాపింగ్ వరకు ప్రతిదీ కూడా ఒకే ప్లాట్ఫామ్లోకి వస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో నిలబడాలంటే ఒక్కటే సూత్రం, ట్రెండ్ను ఫాలో అవ్వడం మాత్రమే కాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, నిజమైన కంటెంట్ను క్రియేట్ చేయడం.